శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది జీవితకాలం యొక్క ప్రయాణం. దీనికి ఒక రోజు, ఒక వారం, ఒక నెల అనేమి ఉండదు కదా. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ జర్నీ. మరి అలాంటి ప్రయాణంలో కూడా నాలో పురోగతి జరుగుతుందా? కాబట్టి పురోగతి జరుగుతుందా, లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు స్తబ్దతలోకి వచ్చేసిందా, లేదంటే కింద వైపుకి వెళ్తుందా? సో ఈ 3 పాయింట్స్ మనం చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికత యొక్క అన్నిటికన్నా ద ఫైనెస్ట్ పర్సెప్షన్ దట్ వి గెట్, అంటే ఆధ్యాత్మికతను చాలా చాలా సున్నితంగా మనం పరీక్షించుకోవడానికి ఉన్నటువంటి కొలమానమే మన యొక్క ఆంతరంగిక స్వచ్ఛత. మనం ఎంతెంతైతే లోపల నుంచి స్వచ్ఛంగా అవుతూ ఉన్నాము, అంటే పవిత్రంగా అవుతూ ఉంటే అంతంత మన ఆధ్యాత్మిక పురోగతి జరుగుతూ ఉన్నట్టు. ఈ స్వచ్ఛత అనేటువంటిది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోగలిగినటువంటి విషయం. ఇది బయటకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. కాబట్టి నా యొక్క స్వచ్ఛత, పవిత్రత ఏ స్థాయిలో ఉంటే అది నా యొక్క ఆధ్యాత్మిక అభ్యాసానికి ఒక కొలమానం లాంటిది. ఈ ఆంతరంగికమైనటువంటి సూక్ష్మ చెక్కింగ్లో మనం 3 ముఖ్య అంశాలను తెలుసుకుందాము. మొదటిది మన యొక్క వృత్తి, రెండవది మన యొక్క దృష్టి, మూడవది మన యొక్క కృతి అంటే కర్మ. వృత్తి, దృష్టి, కృతి, ఈ 3 ఎంతెంతైతే స్వచ్ఛంగా పవిత్రంగా అయితే మన ఆధ్యాత్మిక అభ్యాసం అంత ఉన్నతంగా ఉన్నట్టు. మరి ఈ 3 ఏంటి? మరి వృత్తిలో పవిత్రత అంటే ఏంటి అంటే, వృత్తి అంటే మన యాటిట్యూడ్, అంటే మన డీప్ 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 హిడెన్ పర్సనాలిటీ. మనం ఎంత శాంతిగా ఉన్నా ఏదో ఒక వ్యక్తి మన ఎదురుగుండా వచ్చినప్పుడు మొత్తం ఆ శాంతి అంతా పటాపంచలైపోయి మన లోపల ఉన్నటువంటి ఉక్రోషం, ఆవేశం బయటకు వస్తుంది కదా. ఆ లోపల దాగి ఉన్నటువంటి మన నేచర్ ఏదైతే ఉందో దాన్నే మనం వృత్తి అని అంటాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, మనకి మాంసాహారం తినడం అంటే బాగా ఇష్టం ఉండొచ్చు ఒకప్పుడు. కానీ తర్వాత మనం సాత్విక ఆహారాన్ని మనం అవలంబించుకున్నాం, సాత్విక ఆహారం వైపుకి మనం వచ్చేసాం. కానీ ఇప్పుడు ఎక్కడో మనం రోడ్డు మీద వెళ్తున్నాము, లేదంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ మాంసాహారం పెడుతున్నారు. ఒక త్రుటిప్రాయంగా అయినా మనకి దాని పట్ల ఆకర్షణ కలిగిందనుకోండి, అది మన వృత్తి. అంటే మనం దాన్ని వదిలేసాం, మర్చిపోయామని అనుకున్నా కూడా లోపల డీప్లీ హిడెన్ నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వృత్తి అని అంటాం. అదే మన యొక్క దృక్పథం, మన యొక్క యాటిట్యూడ్. దీన్ని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని అంటారు. యాటిట్యూడ్ అనేటువంటిది అంటే వృత్తి అనేటువంటిది ఆలోచనల కన్నా సూక్ష్మమైనటువంటిది. వృత్తియే ఆలోచనలకి జన్మనిస్తుంది. కాబట్టి అలాంటి వృత్తిలో పవిత్రత అంటే, ఎలాంటి వారు మన ఎదురుగుండా వచ్చినా వారి పట్ల నాకు శుభ భావన, శుభ కామన ఉందా? వాళ్ళు మనకి మంచి చేసిన వాళ్ళైనా, అపకారం చేసిన వాళ్ళైనా, వాళ్ళు మంచి చేశారా, చెడు చేశారా అనే దాంతో నిమిత్తం లేకుండా నేను వారి పట్ల శ్రేష్టమైన శుభభావన, శుభకామన పెట్టుకోగలుగుతున్నానా? బ్రహ్మబాబా గారు ఈ బ్రహ్మకుమారి సంస్థ ఆరంభించిన కొత్తలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఇందులో భాగంగా ఉండేటువంటి వారు. కానీ అప్పటి సమాజంలో మహిళలు ఇంత అవుట్స్పోకెన్గా బయటకు వచ్చి సభల్లోకి వచ్చి స్పీచ్లు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా రేర్గా జరిగేది. కాబట్టి ఇందులో ఏదో ఉందని, స్త్రీలను ఏదో మభ్యపెడుతున్నారని, మోసం చేస్తున్నారని రకరకాల వదంతులు అనేక వార్తాపత్రికల్లో అప్పట్లో వచ్చాయి. అంతేకాకుండా బ్రహ్మబాబా మీద లేనిపోని పుకార్లన్నీ కూడా సృష్టించి నానా మాటలు కూడా అప్పుడు వాళ్ళు పత్రికల్లో రాశారు. ఎంతోమంది పెద్ద పెద్దవారు, బాబా మీరు వాళ్ళ మీద పరువు నష్టం దావా ఎందుకు వెయ్యరు, మేం మీ వెంట ఉంటాము, మేం సత్యత చెప్తాము, మీరు వెయ్యండి అంటే బాబా ఎప్పుడూ ఒకటే అనేవారు,
నిందా హమారా జో కరే మిత్ర హమారా సో బనే. నన్ను నిందించే వాళ్ళే నా మిత్రులు. ఎందుకంటే నిందించే వాళ్ళు ఉన్నప్పుడే నేను ఆధ్యాత్మిక పురోగతి, నేను ఇంకా పురుషార్థం తీవ్రంగా చేస్తాను. అందరూ నన్ను మెచ్చుకుంటూ ఉన్నట్లయితే నాకు పురుషార్థంలో నీరసం వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ వాళ్ళ మీద నేను కేసు వెయ్యనని బాబా ఎప్పుడూ కూడా వాళ్ళ మీద కేసు వేయలేదు. తర్వాత వాళ్ళ తప్పే తెలుసుకుని, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఎడిటర్ తర్వాత బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ అయిన మౌంట్ ఆబూకి వచ్చి, నేను ఇంత మంచి సేవ చేస్తున్న ఈ సంస్థ మీద ఇలాంటివి రాసినందుకు పత్రకారుడినైనా నేను చాలా తలదించుకుంటున్నాను, సభాముఖంగా నేను క్షమాపణ అడుగుతున్నాను అని ఆయన తన తప్పును తెలుసుకున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది అంటే, చాలామంది ఇది సాధ్యమా అని అనుకుంటారు. కానీ మనం సాధన చేసే కొద్దీ ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. కాబట్టి ఎంతెంతైతే మనలో ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతూ ఉంటుందో మన వృత్తి అంతంత దివ్యంగా శ్రేష్టంగా అవుతుంది. మన వృత్తి అంతంతగా అందరి పట్ల శుభభావన, సమభావన, సమదృష్టి అనేటువంటిది మనం చూస్తామన్నమాట. కాబట్టి వృత్తి ఎంతెంత మనది క్లీన్ అయ్యింది, మన యొక్క ఈ ఇంటర్నల్ నేచర్, మన యొక్క డీప్ సీటెడ్ బిహేవియర్స్, డీప్ సీటెడ్ సంస్కార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత పవిత్రంగా అయ్యాయి అనేటువంటిది మొదటి కొలమానం. రెండవది మన దృష్టి. దృష్టి అనేటువంటిది ఆధ్యాత్మికతలో చాలా చాలా ఉన్నతమైనటువంటి అంశం. మనం ఎవరిని చూసినా ఏ విధమైనటువంటి వికారీ దృష్టి అనేటువంటిది మనకి కలగకూడదు. ఎవరిని చూసినా వీరు కూడా నా యొక్క ఆత్మిక సోదరుడు, ఆత్మిక సోదరి. కేవలం కామవాంఛ యొక్క వికారీ దృష్టి మాత్రమే కాదు, క్రోధం, అసూయ, పగ, ప్రతీకారం, ఓర్వలేనితనం, సహించలేకపోవడం, అహంకారం, దురాశ, ఇవన్నీ కూడా మన కళ్ళల్లోనే కనిపించేస్తాయి. అంటారు కదా, ఆశతో కళ్ళు పెద్దవైపోయాయి అంట. కోపం వచ్చినప్పుడు ఏమంటారు, కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా అయిపోయాయి అంటారు. అంటే నిజంగా చింతనిప్పుల్లా ఎర్రగా అయిపోయాయని కాదు, ఆ దృష్టి కాల్చేసేదలాగా ఉంది అనేసి. కాబట్టి దృష్టి యొక్క పవిత్రత, మన యొక్క దృష్టిలో ఏ విధమైనటువంటి వికారం యొక్క అంశం కూడా ఉండకూడదు. ఎందుకంటే అంశమే వంశానికి దారి తీస్తుంది. ఆ మధ్యలో మీరు అందరూ వినే ఉండుంటారు, అమెరికాలో కాలిఫోర్నియాలో భయంకరమైనటువంటి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఊర్లు ఇళ్ళలు దగ్ధమైపోయాయి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఆ ప్రాంతంలో ఎండుటాకులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఎండుటాకులు ఎక్కువయ్యి అక్కడ టెంపరేచర్ బాగా పెద్దగా అయినప్పుడు ఏదో ఒక చిన్న ఆకుకి మంట పుడుతుందంట. ఆ చిన్న ఆకుకి ఎప్పుడైతే మంట పుడుతుందో ఆ ఫ్రిక్షన్కి అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే దాన్ని అసలు ఎవరు కంట్రోల్, జంతువులేంటి, మనుషులేంటి, ఇళ్ళేంటి, గ్రామాలేంటి, సగం నగరాలే కాలిపోయాయి. నేను అసూయ చెందుతున్నానని ఎవరికి తెలుస్తుంది, నాకే కదా తెలుస్తుంది అనుకుంటాం. కానీ ఆ చిన్న అసూయ అనేటువంటిది ఎక్కడి వరకు వెళ్తుంది? దీనికి ప్రాక్టికల్ ఉదాహరణే కైకేయి యొక్క జీవితం. ఇన్ఫ్యాక్ట్ అంటారు, కైకేయి శ్రీరామచంద్రుణ్ణి చాలా ఇష్టపడేదంట, చాలా ప్రేమగా చూసుకునేదంట. శ్రీరామచంద్రుడు కూడా కైకేయి అంటే చాలా ఇష్టపడేవారంట. కానీ ఆ చిన్న మందరంటించినటువంటి ఆ చిన్న అగ్గిది ఏదైతే ఉందో, అన్నాళ్ళ తన యొక్క మాతృత్వాన్ని, ప్రేమని కూడా కైకేయి మర్చిపోయి శ్రీరామచంద్రుడిని వనవాసానికి పంపించారు. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. మనం చిన్నదే కదా ఏమవుతుందో అనుకుంటాం, కానీ అదే ఫ్యూచర్లో చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ అది దారితీస్తుంది అన్నమాట. కాబట్టి దృష్టి యొక్క పవిత్రత అనేటువంటిది చాలా ముఖ్యం. ఇంకా మూడవది చాలా బాహ్యంగా బయటికి కనిపించేటువంటిది మన కర్మలలో పవిత్రత. కర్మలలో పవిత్రత అంటే సింపుల్గా అనుకుంటారు, మంచి పనులు చేయాలి అనుకుని. మంచి పనులు చేయడం అంటే సింపుల్గా చెప్పాలి అంటే అందరికీ సుఖాన్ని ఇవ్వడం, మనం కూడా సుఖాన్ని తీసుకోవడం. మనం బాధపడిపోతే ఇతరులకి సుఖం ఇవ్వడం కూడా ఒక రకమైన అపవిత్రతే. ఎందుకంటే బాధ అనేటువంటిది అపవిత్రతకి గుర్తు, దుఃఖం అనేటువంటిది. కాబట్టి
ఈ విధంగా సుఖాన్ని మనం దుఃఖపడుతూ బాధపడిపోతూ ఇతరులకు సుఖం ఇవ్వడం కూడా పవిత్రత కాదు. అది పవిత్రత యొక్క చాలా సూక్ష్మ నిర్వచనం. ఎందుకంటే బాధపడడం అనేటువంటిది అపవిత్రత, దుఃఖం కూడా అపవిత్రత కదా. కాబట్టి మనం దుఃఖపడిపోతే ఇతరులకి సుఖం ఇస్తున్నాము, మేము చాలా త్యాగమూర్తులము అని అనుకుంటారు. కానీ మనం దుఃఖపడుతున్నప్పుడు ఇతరులకి సుఖం ఎలా ఇస్తాము? ఏదో రోజు ఆ సుఖం కూడా వాళ్ళకి దుఃఖానికే కారణం అవుతుంది. కాబట్టి సుఖాన్ని ఇవ్వడం, సుఖాన్ని తీసుకోవడం, ఇది మూడవది మన యొక్క కర్మలు. నాలుగవది మన యొక్క వాక్కు. మన యొక్క వాక్కు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఆ వాక్కుతో ఏమన్నా అన్నారు అంటే అది సిద్ధించిపోతుంది. అందుకనే మహనీయులు మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు. స్వామీజీ మీరు ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ మాట నిలబడిపోతుంది అని. అందుకే ఎవరైతే మంచి జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళు గబుక్కుని ఎవరిని ఏమీ అనకూడదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే వాక్శుద్ధి ఉంటుంది. అంత వాక్శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా అంటే అది అయిపోతుంది. అందుకనే కదా మనం ఎంతోమంది ఋషులు మునులు శాపం ఇచ్చారు అంటే ఆ శాపం తాలూకు ఫలితం ఎదుటివారు ఎంత గొప్పవారైనా, అంత గొప్ప దశరథ మహారాజు కూడా ఎందుకు పుత్రశోకంతో మరణించాడు? ఆయన పుత్రశోకం కలిగించారు కాబట్టి ఆయన కూడా పుత్రశోకంలోనే మరణించడం జరిగిందన్నమాట. సో అందుకనే మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరిలో అయితే ఎవరి వాక్కులో అయితే సంపూర్ణ పవిత్రత ఉంటుందో వాళ్ళు ఏదన్నా కూడా అది కంపల్సరీగా సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ మాటల్ని చాలా కేర్ఫుల్గా వినియోగించారు. ఎందుకంటే పవిత్రత అనేటువంటిది ఎంత శుద్ధమైనటువంటి శక్తి అంటే పవిత్రతా శక్తి మనలో పెరుగుతూ ఉండే కొద్దీ సిద్ధి స్వరూపంగా మనం అయిపోతాం. మన యొక్క సంకల్పాలు కానీ మన యొక్క మాటలు కానీ సిద్ధించడం స్టార్ట్ అవుతాయి. సిద్ధించడం స్టార్ట్ అవుతుంది అంటే అదేదో మ్యాజిక్ అని కాదు. ద పవర్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ దోస్ వర్డ్స్ ఈజ్ సో హై, అది ఆటోమేటిక్గా కార్యరూపం అది దాలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా వాక్శుద్ధి, వాక్కులో పవిత్రత అనేటువంటిది, నా మాటలలో ఎంత శ్రేష్టత ఉంది, ఏ విధమైన వికారాల యొక్క అంశం లేకుండా నేను మాట్లాడుతున్నాను కదా అనేటువంటి మన వాక్ ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఐదవది మనం ఎంత తేలికగా ఉన్నాము అని. ఎంతెంతైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్తామో అంతంతగా హిమాలయాల లాంటి పర్వతాలు కూడా మనకి దూదె పింజలాగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణకి ఒకసారి బ్రహ్మకుమారీస్ వారు ఢిల్లీలో చాలా పెద్ద ప్రోగ్రాంకి ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం ఫారెన్ నుంచి కూడా చాలామంది వచ్చారు. దగ్గర దగ్గర 3,000-4,000 మంది అటెండ్ అవ్వాల్సినటువంటి మీటింగ్. కానీ ఎవరైతే ఆ యొక్క స్టేడియం ఇచ్చారో వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఆ స్టేడియం అవసరం అయ్యుండి మిమ్మల్ని మేము వేరే స్టేడియంకి మారుస్తున్నాము అని అన్నారు. స్టేడియంకి, ఆ వేరే స్టేడియంకి వెళ్ళడం ప్రాబ్లం కాదు, కానీ అక్కడ 1000 మంది కన్నా పట్టరు. కానీ విదేశాల నుంచే చాలామంది 500-600 మంది వచ్చారు. లోకల్గా అందరూ కలిపి ఒక 2,000-3,000 మంది రావాల్సిన ప్రోగ్రాం. పెద్ద దాది గారికి విషయం చెప్పడం జరిగింది, ప్రకాశ్మణి దాది గారికి. అందరూ కంగారు పడిపోయారు, వాళ్ళు మనల్ని వెన్యూ మార్చమంటున్నారు, ఎలాగ దాది అని చెప్పేసి. దాది ఒక్కటే అన్నారు, మనందరం యోగులము, యోగ శక్తి ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. మనందరం రాత్రంతా కూర్చుని ఆ పరమాత్మని యొక్క స్మృతిలో యోగంలో కూర్చుందామని అందరినీ దాది యోగంలో కూర్చోమన్నారు. ఆ రోజు రాత్రంతా అఖండ యోగంలో ఒక్క పరమాత్మని యొక్క స్మృతిలో కూర్చున్నారు. మర్నాడు ఉదయం ఆ స్టేడియం ఖాళీ చేయించడానికి ఆ స్టేడియం ఓనర్స్ వచ్చారు. అయితే ఎవరైతే ఖాళీ చేయించడానికి వచ్చారో ఆ ఆఫీసర్ గారు యాక్చువల్గా బెంగాలీలు అంటే అమ్మవారంటే చాలా భక్తి ఉంటుంది. అయితే ఆ స్టేజ్ మీద రకరకాల దేవతా విగ్రహాలు పెట్టారు. అందులో ఒకటి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఈ ఆఫీసర్ గారు ఎప్పుడైతే అమ్మవారి విగ్రహం చూశాడో, ఆయన బెంగాలీ అవ్వడంతో ఆయన వెంటనే అమ్మవారిని ఇక్కడ ఆల్రెడీ ప్రతిష్ఠించేశారు, ప్రతిష్ఠించిన అమ్మవారిని తీస్తే చాలా పాపం అని చెప్పి ఆయన వాళ్ళ బాసుకు ఫోన్ చేసి మనమే వేరే చూసుకుందాము, ఇక్కడ అమ్మ విగ్రహం ఉంది, అమ్మ విగ్రహాన్ని మనం తీయలేము అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మామూలు పరిస్థితుల్లో అయితే మనకి ఎంత బెంబేలు ఎత్తిపోతాం, మనకు ఒక ట్రైన్ మిస్ అయితే, ఫ్లైట్ మిస్ అయితే ఎంత కంగారు పడిపోతాం. కానీ దాది ఎంతో అచలంగా నిడోల్గా ఉన్నారు, అడోల్గా ఉన్నారు దాది.
ఒకటే అన్నారు, యోగ శక్తితో మనం సాధించలేనిది లేదు, ఆధ్యాత్మిక శక్తితో మనం సృష్టినే పరివర్తన చేయకపోతున్నాము. అలాంటిది ఎందుకు కేవలం మనం యోగంలో కూర్చుందాం, మన అందరినీ యోగంలో కూర్చోబెట్టారు. దాన్ని ఇది మ్యాజిక్ కాదు, ఇదేదో మాయ కాదు, మంత్రం కాదు. దాంట్లోనే ఎలాంటి పవర్ ఉంటుందంటే పరిస్థితి అనేటువంటిది అట్నుంచిటు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదో భూమి బద్దలైపోతుంది, ఆకాశం నుంచి ఏదో కురిసేస్తుంది, అలాంటివి జరుగుతాయని కాదు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతాయి? ఆ రోజు ఏ ఆఫీసర్ అయినా రావచ్చు, కానీ ప్రత్యేకించి బెంగాలీ ఆఫీసరే రావడం, ఆయనకి అమ్మ మీద ఎంతో భక్తి ఉండడం, అక్కడ కాళికాదేవి విగ్రహం ఉండడం. ఎప్పుడైతే అదే మనం భయపడిపోయి ఉండి కంగారు పడిపోయి ఉండుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. కాబట్టి ఎప్పుడైతే మనం ఎంతెంతైతే ఆధ్యాత్మికంగా మనకి పురోగతి జరిగి ముందుకు వెళ్తూ ఉంటామో అంతంతగా మనకి హిమాలయ పర్వతం లాంటి పరిస్థితి కూడా మనకి ఎలా కనిపిస్తుంది? దూది పింజలాగా కనిపిస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక పురోగతికి మనం చూసుకోవాల్సినటువంటి తర్వాతి అంశము పరమాత్మునిపై అనంతమైన నిశ్చయం. ఒక్కొక్కసారికి మనం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం, ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న పరిస్థితి రాగానే ఫస్ట్ టైం అంటాం, భగవంతుడా నువ్వెందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు అని అంటాం. అంటే ఎక్కడో భగవంతుడి మీద మనకి విశ్వాసం అనేటువంటిది సన్నగిల్లింది. ఇప్పుడు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి హై ఫీవర్స్ వస్తాయి. డాక్టర్ని వెళ్ళి నిందిస్తామా? మీరు ఇచ్చిన ఇంజెక్షన్కి మా అబ్బాయికో మా అమ్మాయికో హై ఫీవర్ వచ్చింది, ఎందుకు ఇచ్చారని నిందిస్తామా? అది వ్యాక్సిన్ యొక్క ధర్మం. అది అదే విధంగా పరమాత్ముడు ఎప్పుడూ కూడా మనకి ఏ కష్టాలు ఇవ్వటం లేదు. మన జీవిత ప్రయాణంలో దే ఆర్ బౌండ్ టు కమ్, దే విల్ కమ్. కానీ పరమాత్ముడిపై ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం ఉంటుందో సరైన సమయంలో సరైన విధంగా మనకి సరైన పరిష్కారం దొరుకుతుంది. కానీ మనకేంటంటే మనము ఒక సొల్యూషన్ని మైండ్లో ఊహించుకుని ఇది ఇలాగే సాల్వ్ అవ్వాలని అనుకుంటాం. కానీ అది అలాగే సాల్వ్ అవ్వదు. ఎలాగ డిజైన్ అయ్యిందో అలాగే అది సాల్వ్ అవుతుంది. అలాగని చేతులు ముడుచుకొని కూర్చోమని కాదు, మనం చేయాల్సిన ప్రయత్నం మనం తప్పకుండా మనం చెయ్యాలి. కాబట్టి పరమాత్ముడిపై ఎప్పుడైతే మనకి అచంచలమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉంటుందో అప్పుడు మనకి పరమాత్ముడిపై ఉన్నటువంటి ఆ విశ్వాసం మనకి మన మీద విశ్వాసం వచ్చేలాగా చేస్తుంది. when we believe in God, నాకు ఏమైపోయినా భగవంతుడి యొక్క ఛత్రఛాయ నాపై ఉంది, He will protect me, నన్ను ఏమైపోయినా సరే నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడతారనేటువంటి విశ్వాసం కానీ మనకు ఉన్నట్లయితే అది తప్పకుండా మనకి విజయం అనేటువంటిది చేకూరుతుంది. ఒకసారి ఒక యుద్ధ మైదానంలో ఒక సైనికుడు ఉంటారు. ఆయన రోజు చర్చికి వెళ్తారు. చాలా జీసస్ అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అయితే ఆయన యుద్ధ మైదానంలో ఉంటారు. వెనకాతల నుంచి శత్రు సైనికులు గన్స్ పట్టుకుని ఆయన వెంట పడుతూ ఉంటారు. ఈయన ప్రే చేసేస్తూ ఉంటాడు, గాడ్ నన్ను కాపాడు 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 అని. అప్పుడు ఎదురుగుండా ఒక పాడుబడిపోయిన గుడిసె ఉంటే ఇంకా ఎక్కడ దాక్కోవాలో తెలియక ఆయన గుడిసెలోకి వెళ్ళి దాక్కుంటాడు. గుడిసెలోకి వెళ్ళి దాక్కుని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు, భగవంతుడను నన్ను ఎలాగన్నా కాపాడు, ఓ హెవెన్లీ గాడ్ ఫాదర్ ప్రొటెక్ట్ మీ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ టైంకి సాలెపురుగు ఇలా కిందకి దిగుతుంది. అంటే ఈయన అనుకుంటాడు, అదేంటి భగవంతుడా, వాళ్ళేమో అన్నేసి గన్నులు పట్టుకుని వస్తేనో నన్ను కాపాడడానికి సాలెపురుగునా పంపించావు, ఇదేం రక్షిస్తున్నావు నువ్వు అని నేను మనసులో అనుమానపడుతూ ఉంటాడు. ఈ లోపల సాలెపురుగు వస్తుంది. శత్రు సైనికులు కూడా గుడిసె దగ్గరికి వస్తారు. ఈయన గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ శత్రు సైనికులు ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ సాలెపురుగుని చూసి అందులో వాళ్ళ కమాండర్ అంటాడు, సాలెగూళ్ళన్నీ పట్టేసి పాడుబడిపోయిన గుడిసెలో అతనెందుకు ఉంటాడు, ఇంకెక్కడో ఉండుంటాడు, ఇక్కడ ఉండడు, పదండి మనం వెళ్ళిపోదాము అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన అనుకుంటాడు, భగవంతుడా నువ్వు ఎలా ఆపరేట్ చేస్తావో, ఎలా నువ్వు మమ్మల్ని కాపాడుతావో మేము కనిపెట్టలేమో, మా బుద్ధికి అది అందదు అని. కాబట్టి ఎంతెంతైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ అంతంతగా భగవంతుడిపై మనకి అచంచలమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మనకి పెరుగుతుంది. భగవంతుడిపై మనకు ఉన్నటువంటి విశ్వాసం మన మీద మనకి విశ్వాసం ఉండేలాగా క్రియేట్ చేస్తుంది. మన మీద మనకి విశ్వాసం ఉండేలాగా అది క్రియేట్ చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళేటువంటి పురోగతి చెందుతున్నప్పుడు ఉండేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం
ఎవరు మనల్ని అవమానించినా, ఎవరు మనకి ఎంత దుఃఖం కలిగించేటువంటి మాటలు మాట్లాడినా, పరిస్థితులు తీసుకొని వచ్చినా, ఆ దుఃఖం యొక్క ఫీలింగ్, ఆ దుఃఖం యొక్క ప్రభావం కూడా మన మీద పడదు. దాని నుంచి మనము ఒక ప్రొటెక్టివ్ షీల్డ్, ఎలాగైతే చూడండి కాపర్ వైర్ చుట్టూ ఏం చేస్తారు, ఇన్సులేటెడ్ వైర్ వేస్తారు. ఆ ఇన్సులేటెడ్ వైర్ ఉన్నంత వరకు ఆ ఇన్సులేటెడ్ వైర్ని పట్టుకుంటే మనం, ఎలక్ట్రీషియన్స్ చూడండి ఒక్కోసారి మెయిన్స్ కూడా ఆఫ్ చేయరు. ఎందుకు? వాళ్ళు ఎంతసేపు ఆ ఇన్సులేటెడ్ వైర్నే పట్టుకుంటారు, లైవ్ వైర్ని పట్టుకోరు వాళ్ళు. అదేంటి బాబు కరెంట్ ఉంది కదా, నువ్వు అలాగే పనిచేసి, పర్లేదు మేడం ఇన్సులేషన్ ఉంది కదా అంట. సో ఇన్సులేషన్ ఉన్నంత వరకు వాళ్ళకి ఆ కరెంటు తాలూకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో ఆధ్యాత్మిక శక్తి, ఈ పవిత్రతా శక్తి మనలో ఎంతెంతైతే పెరుగుతూ ఉంటుందో, ఆ పవిత్రతా శక్తి అనేటువంటిది ఆత్మకి ఒక ఇన్సులేషన్ లాంటిది. ఆ ఇన్సులేషన్ ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళు మనల్ని నిందించినా, అవమానించినా, దుఃఖం కలిగించినా కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఆత్మ మీద పడదు. కాబట్టి మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఆత్మ అనేటువంటిది 7 గుణాల యొక్క సమ్మేళనము అనేసి. ఎంతెంతైతే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటామో ఈ 7 గుణాలు ఇంకా 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 ప్రకటితం అవుతూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళిపోవు, వికారాలు అనేటువంటి తుప్పులో అణిగిచిపెట్టుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఆ వికారాలు అనేటువంటి తుప్పు మీద నుంచి తొలగిపోతూ ఉండే కొద్దీ ఈ 7 గుణాల యొక్క శక్తి ఎంతో ఉజ్వలంగా కనిపిస్తుంది, ఎంతో ప్రకాశిస్తుంది. కాబట్టి ఎలాగైతే బయట సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వాటిల్లో మైల్ స్టోన్స్ పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉన్నట్టే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మధ్య మధ్యలో మనకి ఇలాంటి సెల్ఫ్ చెక్కింగ్ పాయింట్స్ అనేటువంటివి చాలా ముఖ్యం. ఇలాంటి సెల్ఫ్ చెక్కింగ్ పాయింట్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు మనం ఎక్కడ మనము దారి తప్పుతున్నామో తెలుసుకుని మళ్ళీ చెక్ అండ్ చేంజ్. గుల్జార్ దాది గారు ఎప్పుడు అనేవారు, కేవలం చెక్ చేసుకోకండి, ఓన్లీ చెక్ చేసుకుంటే మనకి డిప్రెషన్ వస్తుంది. అరే ఏంటి నాలో ఇంకా కోపం ఉందా, అరే ఏంటి నాలో ఇంకా ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా అని మనకి బాధ కలుగుతుంది. మీరు చెక్ చేసుకుని వెంటనే దాది అనేవారు చేంజ్, పరివర్తన చేసుకోవడానికి కూడా మీరు ప్రణాళిక వేసుకోండి అని. కాబట్టి ఈ విధంగా చెక్ అండ్ చేంజ్ అనేటువంటి ఈ సూత్రంతో ఆధ్యాత్మిక మార్గంలో మనందరం కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.